హాయ్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు కొత్తగా గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ గేమింగ్ ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ ఎలా తయారు చేయాలో తెలియట్లేదా? ఈ వీడియో అయితే మీకోసమే. అండ్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడైతే మనం కాయిన్ మాస్టర్ ప్రో అప్లికేషన్ అయితే తీసేసుకుందాం. ఇక్కడ క్రియేటివ్ న్యూ మీద టైప్ చేసి రేషియో అయితే 16:9 మాత్రమే తీసుకోండి. వేరే రేషియో అయితే అస్సలు అవసరం లేదు. 16:9 రేషియో మాత్రమే చూస్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద టైప్ చేసి ఇమేజ్ మీద టైప్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ అయితే తీసేసుకోండి. ఇక్కడ మళ్ళీ మనము దీని రేషియో మీద టైప్ చేసి 6 దాకా అయితే తీసేసుకోండి. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసేయండి. ఇట్లా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రైట్ మార్క్ మీద టైప్ చేసి పెట్టేసుకోండి. తర్వాత మీరు లేయర్ మీద టైప్ చేసి మీడియా మీద టైప్ చేసి ఇమేజ్ మీద టైప్ చేసిన తర్వాత వైట్ కలర్ లేయర్ మాత్రం ఇచ్చేసేయండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకొని దీన్ని కింద దాకా ఇట్లా పెట్టేసుకోండి. రైట్, ఇట్లయితే పెట్టేసుకోండి. ఇది కూడా 6 దాకా అయితే ఇచ్చేసుకోండి. రైట్, ఇట్లయితే ఇచ్చేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద టైప్ చేసింది. దీని తర్వాత మీది నేనైతే కింద డిస్క్రిప్షన్లోకి అయితే ఇమేజ్ అయితే టెంప్లెట్ అయితే ఇస్తాను. దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ టెంప్లెట్ని అయితే మీరు తీసేసుకొని ఇక్కడ క్రోమా కీ ఆప్షన్ మీదకి వెళ్ళిపోయి ఇక్కడ అయితే ఇన్విజిబుల్ చేసుకోండి. ఇట్లయితే వస్తుంది. అండ్ మళ్ళీ దీని మీద టైప్ చేసేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. ఇలా అయితే వస్తుంది. దీని మీద అయితే టైప్ చేసి పెట్టేసుకోండి ఇట్లా. మళ్ళీ ఇప్పుడు మీరు వైట్ కలర్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ అయితే చూస్ చేసుకోండి. ఇన్ యానిమేషన్కి వెళ్ళిపోయి ఇక్కడ ఎంటర్ స్క్రైడ్ అప్ అని ఉంది. దీని మీద అయితే టైప్ చేసి పెట్టుకోండి. 0.5కి అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేసి చూస్తాను, ఎట్లా వచ్చిందో తెలిసిపోతుంది. ఇంకా అయిపోలే మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, కొంచెం అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీది ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, నేనైతే నా లోగోని అయితే తీసేసుకున్నాను. మీరు ఈ లోగోని ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం చిన్నగా చేసేసి ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు రైట్ మార్క్ మీద టైప్ చేసి మళ్ళీ ఇమేజ్ మీద మీ గేమింగ్ ఛానల్ లోగో మీద అయితే టైప్ చేసి దీన్ని ఇన్ యానిమేషన్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఎంటర్ సైడ్ అప్ మీద టైప్ చేసి 0.5 మీద అయితే చూస్ చేసి పెట్టేసుకోండి. దీన్ని పెద్ద 6 సెకండ్ దాకా అయితే తీసేసుకోండి. ఇప్పుడు మీరేం చేయాలంటే లేయర్ మీద టైప్ చేసి టెస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ గేమింగ్ ఛానల్ టెస్ట్ ఏదో అది యాడ్ చేసుకోవాలి. నేను నా గేమింగ్ ఛానల్ నాకు తెలిసిన గేమింగ్ ఛానల్ పేరు అయితే నేను టైప్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నేనైతే నా గేమింగ్ ఛానల్ని అయితే నేనైతే రాసేసుకున్నాను. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలంటే టెస్ట్ మీకు దీన్ని అయితే టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు మీ టెంప్లెట్ అయితే మీ ఇష్టం. ఇక్కడ కావాలంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే టెంప్లెట్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీనికి కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చేసేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. కొంచెం తప్పైనా మీరు మొత్తం అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే దీనికి కూడా మనము ఇందాకలా అన్నిటికీ ఎట్లా ఇచ్చామో ఇన్ యానిమేషన్కి వెళ్ళిపోయి దీనికి కూడా ఎంటర్ స్క్రైడ్ అప్ అయితే ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి. దీనికి కూడా 0.5 అయితే ఇచ్చేసేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు వీడియో ప్లే చేసి చూద్దాం. బట్ ఫ్రెండ్స్, కరెక్ట్ అయితే వచ్చేసింది. లాస్ట్కి కూడా మనము ఇంతే యాడ్ చేయాలి. కొంచెం అయితే లెంత్ అయితే అన్నిటికీ ఎక్కువైంది. దాన్ని కట్ చేసేసుకుందాం. రైట్, ఇప్పుడు అన్నిటికీ అవుటర్ యానిమేషన్కి వెళ్ళిపోయి అన్నిటికైతే మనం స్లైడ్ డౌన్ అయితే ఎంటర్ చేసేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. నేనైతే అన్నిటికైతే ఇన్ యానిమేషన్ అయితే అన్నిటికీ అయితే ఆన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీడియో అయితే ప్లే చేసి చూద్దాం, ఎట్లా వస్తుందో తెలిసిపోతుంది. బట్ ఫ్రెండ్స్, చూసారుగా అమేజింగ్ అయితే వచ్చింది. ఇంకొక ఇమేజ్ని అయితే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఈ ఇమేజ్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీ మీరైతే వెళ్ళి డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. దీనికి కూడా మనము
ఇన్ యానిమేషన్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఎంటర్ ఏ స్లైడ్ అప్ 0.5 ఇచ్చేసేసుకోండి అన్నిటికీ. అండ్ అవుటర్ యానిమేషన్ కూడా మీరు తీసేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం వీడియో అయితే ప్లే చేసి చూద్దాం కరెక్ట్ వచ్చిందా రాలేదా తెలిసిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కనుక ఇట్లా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మొత్తం ఇలా అయితే చేసుకుంటే కంపల్సరీగా మీ యూట్యూబ్ ఛానల్లో మధ్యలో అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసేదంతా సైలెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు కట్ చేయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా అమేజింగ్ అయితే వచ్చింది కదా. ఇప్పుడైతే మీరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. రేషియో అయితే కొంచెం హై పెట్టేసి ఇక్కడ 0. ఇక్కడ మీ ఇష్టం హెచ్డి కావాలి ఏదో ఒకటి అయితే మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేసేసి పెట్టేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక ఏదైతే మనము ఎట్లయితే ఎడిట్ చేసుకున్నామో ఆ అప్లికేషన్ని మనము ఎలా బ్యాక్ స్క్రీన్ ఎలా తీసేసేయాలో చెప్పబోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏదైతే మనం ఎడిట్ చేసుకున్నామో ఆ వీడియో అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసేసుకోండి. ఇట్లయితే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడైతే చెప్పాను కాబట్టి నేను ఇక్కడైతే ఇంపోర్ట్ అనేది చేసుకున్నాను. ఇక్కడ క్రోమా కీలోకి పోయి దీన్ని అయితే ఇన్విజిబుల్ చేసేసేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి ఇట్లయితే వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి నేను మీకైతే వీడియో ఆన్ చేసి చూపిస్తాను. మరి చూసారుగా ఇలా అయితే అమేజింగ్ అయితే వచ్చేసింది. ఇలా అయితే మీరు బ్యాక్ స్క్రీన్ అనేది ఇలా అయితే రిమూవ్ చేసుకోగలరు. చూసారుగా ఇలా అయితే మీరు గేమింగ్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ యానిమేషన్ బటన్ అయితే ఇలా అంటే తయారనే చేసుకోగలరు. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని కొత్తగా వాచ్ ఉంటే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.